ఫ్రెండ్స్, నేను ఈరోజు అనుకోకుండా బేతెంచర్ల గ్రామము ఆర్యవైశ్య అమ్మవారి శాలకి ఒక ఈవెంట్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా చక్కగా మంచి టెంపుల్స్ ఆవరణలో ఉన్నటువంటి మంచి మొదట గణనాయకుడిని దర్శనం చేసుకున్నాను. తర్వాత శివ దర్శనము, సోమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం జరిగిందనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనటువంటి అమ్మవారి దేవస్థానం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇక్కడ ఉంది. చూడండి చక్కగా. సో దీప్యమైనటువంటి దివ్య స్వరూపం అమ్మవారి స్వరూపాన్ని దర్శించుకోండి. పక్కనే వచ్చేసి మీకు తెలుసు కదా, దక్షిణామూర్తి ఆలయం ఉంది, చిన్న టెంపుల్, చాలా దేదీప్యమానంగా ఉంది. అలాగే పక్కన రామాలయము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా సుందరమైనటువంటి అమ్మవారి శాల బేతంచెర్ల, కర్నూలులో ఉన్నటువంటి బేతంచెర్ల ఇక్కడ మీకు చూస్తే ఇక అనేకమైనటువంటి వైశ్యులు ఇక్కడ నిర్మించినటువంటి దేవాలయాలు అన్నమాట. అసలు కన్నుల పండగగా ఉంది. శనిదేవుని ఇక్కడ విగ్రహం ఉంది ఇక్కడ. అలాగే ఓం శ్రీ శనియే నమః, శనైశ్వర్యాయ నమః, నవగ్రహాలు దర్శించుకోండి. అలాగే నవగ్రహాలలో సుబ్రహ్మణ్య గాయత్రి, ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఇక్కడ చాలా రాయటం కూడా జరిగింది అన్నమాట. లేకపోతే మెయిన్గా ఇక్కడ చూసింది చాలా చక్కటి, చాలా సుందరమైనటువంటి ఆలయం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు బేతంచెర్ల వస్తే మాత్రం మీరు కంపల్సరిగా ఈ ఆలయాన్ని, ఈ అమ్మవారి శాలను దర్శిస్తే ఇక్కడ చూడండి ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఆలయం అన్నమాట. ఎప్పుడైనా సరే బేతంచెర్ల కనుక వస్తే కనుక కంపల్సరిగా అమ్మవారి శాలని దర్శించుకోమని చెప్పేసి మీ అందరికీ నేను చేస్తున్నాను. బేతంచెర్ల కనుక వచ్చినట్టయితే కంపల్సరిగా ఎప్పుడైనా సరే అమ్మవారి శాలను మాత్రం కంపల్సరిగా దర్శించుకోండి. మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఎంతో ఎంతో పుణ్యం, అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ప్రదేశాలని చూడటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ముఖ్యంగా చూడండి, ఎంతసేపు చూసినా కూడా ఎంతైనా ఇంకా చూడాలనిపిస్తుందన్నమాట. సో కన్నుల పండగగా ఉంది దేవాలయాలు కానీ అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ చూడండి ముఖ్యంగా చాలా బాగుందన్నమాట. సో పక్కన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అన్ని రకాల ఆలయాలు ఎంతో సుందర రూపంగా ఉన్నాయి. ఇది బేతంచెర్ల అంటే మీకు తెలిసే ఉంటుంది, నాపరాళ్ళు, దాన్ని ఏమంటారు, పాలిష్ బండలు, మన ఇంట్లోకి వేసేటువంటి అవన్నీ క్వారీలు అక్కడ చూసాము. కానీ నైట్ టైం వచ్చాం కదా ఈవెంట్కి, అందుకోసమని ఇక్కడికి రావడానికి కుదరలేదన్నమాట. ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి యొక్క ఆలయం ఉంది ఇక్కడ, చూడండిగా ఉందో. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓం నమ శివాయ, శివాయ నమః. సింగర్ జీపీ _official, సింగర్ జీపీ _official ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.